హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో, నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చాలా సులువుగా, ఈజీగా మనకు దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో పీస్ కూడా చూసారు కదా, సేమ్ మనకి బయట దొరికే బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలానే పీస్ కూడా వస్తుంది. ముందుగా సన్నగా నిలువుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోండి. ఇలా వేయించుకుండి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3-4 టొమాటోస్ని పైన తోలు ఊడేంత వరకు అయితే స్లో ఫ్లేమ్లో అయితే వేయించేసుకోండి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని కూడా అదే ఆయిల్లో అయితే వేయించేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వేయించుకున్న టొమాటోస్ పచ్చిమిర్చిని చల్లారిన తర్వాత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. వీటిలో కొద్దిగా కొత్తిమీర అలానే 5-6 రెమ్మల కరివేపాకుని వేసుకోండి. మెత్తగా అయితే పేస్ట్ కింద అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇవి పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది ఇంకా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాం. 1 స్పూన్ ధనియా అలానే 1 స్పూన్ జీరా, 10 లవంగాలు అలానే 4-5 చెక్క, 5-6 వెల్లుల్లి రెమ్మలు అలానే 1 స్పూన్ గసగసాలు, 3 ఎండుమిర్చి, 5-6 యాలకులు. వీటన్నిటిని ఆయిల్ లేకుండా కొంచెం దోరగా అయితే వేయించేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేసుకోండి. మీరు ఏ బాండీలో అయితే వండుదాం అనుకుంటున్నారో అదే బాండీలోకి చికెన్ అయితే తీసుకోండి. చికెన్ పీస్ మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు అయితే చూసుకోండి. అలానే ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు, నేను వచ్చేసరికి ప్రాన్స్ కూడా అయితే యాడ్ చేస్తున్నానండి. చికెన్, ప్రాన్స్ అలానే ఫిష్తో ఈ 3 కాంబినేషన్తో బిర్యానీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ అలానే 1 టీ స్పూన్ పసుపు, మీ స్పైస్కి సరిపడినంత కారాన్ని 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీకి అసలైన టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇలా ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి అలానే కరివేపాకు, కొత్తిమీర ఈ పేస్ట్ అంతా యాడ్ చేసుకోండి. ఒక ఫుల్ లెమన్ని జ్యూస్ అయితే ఇలా పిండేసుకోండి. ఈ నిమ్మకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న ఇవన్నిటిని బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోండి. మినిమం 3 మినిట్స్ పైనే బాగా మెత్తగా వీటన్నిటికి బాగా పట్టేలాగా అయితే కలుపుతూనే ఉండాలి. మీరు ఎంత ప్రెషర్ యూస్ చేసి కలిపి పెట్టుకుంటే అంత టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది వీటికి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ అయితే వేసుకోండి. బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా బాగా 15 నిమిషాలు మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇప్పుడు 2 గరిటెల ఫ్రెష్ పెరుగునైతే యాడ్ చేసుకోండి. ఫ్రెష్ పెరుగన్నా సరే పర్వాలేదు, లేదంటే పులిసిన పెరుగన్నా సరే బాగుంటుందండి ఈ బిర్యానీలోకి. ఇలా బాగా కలుపుకోండి. మరొక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. టోటల్ 30 మినిట్స్ వరకు బాగా మ్యాగ్నెట్ అయితే మీరు యాడ్ చేసుకున్న ప్రతి మసాలా కూడా చికెన్ పీస్ అలానే ప్రాన్స్కి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే వేసిన ప్రతి మసాలా కూడా అలానే పెరుగు కూడా చికెన్ పీస్లకు బాగా పట్టేలాగా మీరు 5-6 నిమిషాల పాటు బాగా కలిపితేనే మీరు వేసుకున్న మసాలాలన్నీ చికెన్ పీస్కి బాగా పడతాయండి. ఇలా అన్నీ కలుపుకోండి. ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇలా 15 నిమిషాల పాటు బాగా మ్యాగ్నెట్ అయిన చికెన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయటకు తీసి ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే లుక్ కోసం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నేను వచ్చేసరికి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా పట్టేలాగా ప్రెషర్ యూస్ చేస్తూ బాగా కలుపుకోండి. పక్కన పెట్టేసుకోండి. ముందుగా 2 లీటర్స్ వాటర్ అయితే తీసుకోండి. వాటిలోకి ఇలా ఒక బిర్యానీ ఆకు, అలానే 3 మరాఠీ ముగ్గులు, అలానే 2 చెక్క, 1 జాజికాయ, 2 లేదా 3 అనాస పువ్వులు వీటన్నిటిని వేసుకుంటే ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు అయితే వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే పుదీనా ఆకులను కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర, పుదీనా వాటర్లో బాయిల్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి దిగి రైస్కి బాగా పట్టి రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే 2-3 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి లేదంటే ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3-4 పచ్చిమిర్చి చీలికలు వీటన్నిటిని యాడ్ చేసుకోండి. వాటర్ని బాగా మరిగించేసుకోండి. అలా వాటర్ బాగా మరిగిన తర్వాత
కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసరికి బాస్మతి రైస్ అయితే వేయట్లేదు, అందుకే మీకు ముందుగా నానబెట్టుకునేది ఏమి చూపించలేదు. అదే మీరు కనుక బాస్మతి రైస్తో కనుక ఈ రెసిపీ అనేది ట్రై చేస్తే ముందుగా అయితే 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఆయిల్ అయితే వేసుకోండి. లేదా ఇలా నార్మల్ రైస్తో చేసేస్తే కనుక నానబెట్టుకోకుండా డైరెక్ట్గా అయితే ఇలా బియ్యాన్ని అనేది కడిగి పెట్టుకుని వేసేసుకోవచ్చు. ఇలా బియ్యాన్ని అంతా వేసిన తర్వాత రైస్ని వచ్చేసరికి 60 to 70% మాత్రమే ఉడికించుకోండి. మరీ ఎక్కువేమీ ఉడకవసరం లేదు. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్లో అయితే వేసి బాగా 70% అయితే ఉడికించుకుంటున్నారు కదా. మరో స్టవ్ మీద ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అలానే ప్రాన్స్ పీసెస్ని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కొంచెం స్లో ఫ్లేమ్లో అనేది ఉడికించుకోండి. సో మీరు రైస్ వేసిన తర్వాత మాత్రమే ఇదైతే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇదైతే ఎక్కువసేపు అయితే కుక్ అవ్వవసరం లేదు, అలానే ఫ్రై కూడా అవ్వవసరం లేదు. కొంచెం పీస్ అనేది ఉడికితే సరిపోతుంది. ఇలా రైస్ ఉడుకుతున్నంతసేపు అలా ఉడుకుతుండగా ఇలా చికెన్లో ఉన్న వాటర్ కానీ ప్రాన్స్లో ఉన్న వాటర్ కానీ బయటకు వస్తుంటాయి. ఇప్పుడు 60 to 70% మాత్రమే రైస్ అనేది కుక్ అవ్వాలని చెప్పాను కదా. మిగతా 30% ఉడకడానికి చికెన్లో ఉన్న వాటర్తో పాటు రైస్ ఉడుకుతున్న వాటర్ కూడా 2 గరిటెలు అయితే ఇలా చికెన్లో అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ మాత్రాన్నే ఏదన్నా గరిటెతో కానీ లేదంటే స్ట్రైనర్లో కానీ రైస్ను మాత్రమే కలెక్ట్ చేసుకోండి. రైస్ మొత్తాన్ని ఒకేసారి వేసేయకుండా అలా గరిటతో తిప్పుతూ ఉండగా రైస్ అనేది ఈవెన్గా అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఉడికిన అన్నం మొత్తం అన్ని వైపులా కూడా వెళ్ళేలాగా వేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఉడికిన రైస్ మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు అట్టులు వేసుకుండే ఐరన్ ప్యాన్ని ఇలా ముందుగా స్టవ్ మీద అయితే పెట్టుకుండి దానిపైన ముందుగా మొత్తం సెట్ చేసి పెట్టిన బాండీని అయితే ఇలా పెట్టేసుకోండి. వాటిపైన ఇలా పుదీనా, కొత్తిమీర, అలానే వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉంచుకున్నారు కదా, వాటిని అయితే ఇప్పుడు పైన అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా అనేది అయిపోతుందండి బిర్యానీ అంటే. సో మీరు ఏమీ శ్రమ పడవసరం లేదు. అన్నీ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ పైన స్టవ్ మీద పెట్టేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు బాండీ కంటే కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న ప్లేట్ని అయితే వాటిపైన కవర్ చేసుకోండి. లోపల ఉండే వేపర్ ఎక్కడ బయటకు అనేది వెళ్ళకూడదు. లోపల వేపర్ అనేది బయటికి వెళ్ళకుండా ఇలా ఒక బరువు అయితే పెట్టేసుకుంటే సో బిర్యానీలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని స్మెల్స్ అన్ని బయటికి వెళ్ళకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు, అలానే స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు, టోటల్ 25 to 30 మినిట్స్ పాటు ఇలా పెట్టేసుకుంటే అసలు శ్రమ అనేది లేకుండా చాలా ఫాస్ట్గా ఈజీగా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ముందుగా కింద ప్యాన్ అయితే పెట్టుకుంటే అడుగును కూడా చికెన్ పీస్ అనేది పట్టకుండా ఉంటుంది, ఎక్కడ కూడా మాడకుండా అనేది ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దమ్ బిర్యానీ ప్లేట్ అనేది తీసేయకుండా ఒక 10 నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత అయితే ఇలా లేయర్స్గా తీసుకుంటూ ఉంటే పీస్ అనేది ఎక్కడ కూడా విరగకుండా ఉంటుంది. అలానే రైస్ కూడా ఎక్కడ కూడా విరగకుండా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ అనేది ఉడికిన తర్వాత డైరెక్ట్గా తీసేయకుండా ఇలా లేయర్స్గా తీసుకుంటూ ఉంటే రైస్ కూడా ఎక్కడ కూడా విరగకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. పీస్ కూడా మనకి బయట రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అనేది పీస్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. సో టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ట్రై చేసిన ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో మనకి ప్రాన్స్ కూడా చాలా బాగా కుక్ అయినాయండి. చూడండి, పీస్ కూడా చాలా బాగా మెత్తగా ఉంది. అలానే చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్టైల్లో మీరు కూడా బిర్యానీ చేసి మీకు ఎలా వచ్చిందో అలానే మీ టేస్ట్కి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా గాయిష్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.